వీడియోలో వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. జ్యువెలరీ మేకింగ్ అనేది మనం డిఫరెంట్ మెటీరియల్స్తో చేసుకోవచ్చు. లైక్ బీడ్స్తో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు ఇలా సిల్క్ థ్రెడ్ లేదా క్విల్లింగ్ పేపర్స్తో అలా డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను సిల్క్ థ్రెడ్తో చాలా సింపుల్గా, అంటే చెప్పాలంటే మీలో చాలామందికి ఐడియా కూడా ఉండుంటుంది ఇది ఎలా మేక్ చేసుకోవాలి అనేది. సో మనకి నెక్కి పెట్టుకోవడానికి అండ్ బుట్టలు కూడా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయి అనమాట. లక్ష్మీ కాసులతో చేశాను. శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని తలుచుకుని అయితే ఇలా లక్ష్మీ కాసులతో అయితే చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అయితే ట్రై చేయండి. మనం పెట్టుకోవడానికి ఇలాంటివి అయితే ట్రెడిషనల్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పచ్చు. మనకే కాదండి, పిల్లలకి చక్కగా పట్టు లంగాల మీద పెట్టినా చాలా బాగుంటుంది. ఎలా చేశాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చి లక్ష్మీ కాసులు అనమాట. స్మాల్ సైజు తీసుకున్నాను. ఇదేంటంటే చైన్ లాగా మేక్ చేస్తున్నాను సిల్క్ థ్రెడ్తో, లక్ష్మీ కాసులతో. చక్కగా మనం ఈ శ్రావణ మాసంలో పట్టు వాటి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకనే కాదండి, ఇది మెరూన్ కలరే కాబట్టి కిడ్స్కి పెట్టినా చాలా అందంగా ఉంటుంది. అందుకని సింపుల్గా ఇలా మేక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి చిన్న కాసులు అనమాట. గోల్డ్ కలర్లో తీసుకున్నాను. వెనకాల బ్యాక్ సైడ్ డోరీ అనమాట. చైన్ మేక్ చేస్తున్నానండి. అండ్ ఇవి వచ్చేసి బుట్టలు మేక్ చేసుకునే అనమాట. సో మనకి శ్రావణ మాసంలో చక్కగా ఇలా లక్ష్మీ కాసులతో చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇలా నేను చేసిందే వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇది మెరూన్ కలర్ కాబట్టి చక్కగా పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. పట్టు లంగాల మీద వాటి మీద చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ సిల్క్ థ్రెడ్ని అయితే మనం ఇట్లా రోల్ చేసుకోవాలండి. దేనికైనా సరే ఒక 50 లైన్స్ అయితే రోల్ చేసుకుంటున్నాను. ఇలా చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో ఇలా ఒక 50 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ థ్రెడ్స్ అన్నీ హోల్డ్ చేసి పట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ సపరేట్ అయిపోకుండా ఇక్కడ గ్లూ అయితే అప్లై చేస్తున్నానండి. సో ఇలాంటివి 3 తీసుకోవాలండి. 3 స్ట్రింగ్స్ తీసుకోవాలి. ఇలాంటివి 3 స్ట్రింగ్స్ తీసుకున్నాం కదా. ఇది 3 కూడా ఒక దగ్గర ఇలా ప్లేస్ చేసుకొని ఇలా కదలకుండా టేప్ అయితే పెట్టుకున్నానండి. ఇదేం లేదు, జస్ట్ ఈ లైన్స్ అన్నీ మనం నీట్గా అనుకుంటూ మన జడ అల్లిన మాదిరిగా అల్లుకోవాలన్నమాట, జడ వేసినట్టు. సో ఇవి కదలకుండా ఇంకొకసారి టేప్ వేసుకుంటున్నానండి. ఇవి మనం ఇలా థ్రెడ్స్ అన్నీ నీట్గా అనుకుంటూ జడ అల్లుకున్నట్టు అల్లుకోవాలన్నమాట. సో నేనైతే ఇది సన్నగా అంటే సింపుల్గా మేక్ చేస్తున్నాను. మీకు కొంచెం బ్రాడ్గా కావాలి అంటే కనుక ఈ లైన్స్ అనేవి, అంటే ఈచ్ రోలో మనం తీసుకున్న లైన్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 70 తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అది 100 వరకు అయినా తీసుకోవచ్చు. బాగా బ్రాడ్గా కావాలంటే అలా 100 తీసుకోవచ్చు. సో ఇలా జడలాగా అల్లుకుంటున్నాను. మనం ఏ కలర్తో మేక్ చేసినా బాగుంటుందండి. అంటే గ్రీన్ కలర్ కానీ, లైక్ బ్లాక్ కానీ, మెరూన్ కానీ, రెడ్ కానీ, ఇలాంటి కలర్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ అంటే పట్టు శారీస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ పెట్టుకోవడానికి ఎక్కువగా కలర్స్ సెట్ అవుతాయని చెప్పేసి నేనైతే ఇట్లా మెరూన్ చూపిస్తున్నాను. సో ఇట్లా ఎండ్ వరకు అయితే ఇట్లా అల్లేసానండి. జడలాగా ఎండ్ వరకు అయితే అల్లేసాను. సో మనం కొంచెం లూజ్గా అల్లుకుంటే ఏంటంటే బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట. ఇలా ఇక్కడ లాస్ట్లో వచ్చేసి నేను గ్లూ అయితే అప్లై చేసేస్తున్నానండి. గ్లూ అప్లై చేసేసి కొంచెం ఎక్కువ గ్లూ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇవి సపరేట్ అయిపోకుండా థ్రెడ్స్ అన్నీ. ఫస్ట్ గ్లూ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నార్మల్ థ్రెడ్తో అయినా సరే టై చేసేయాలి. బోత్ సైడ్ చేయాలి, చూపిస్తాను. సో నార్మల్ స్వింగ్ థ్రెడ్ అనమాట. ఇదైతే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది బాగా ఇట్లా రోల్ చేసేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి.
కట్ చేసుకుని నీట్గా మొత్తం ఇట్లా రోల్ చేసేస్తున్నాను. సో ఇట్లా రింగ్ షేప్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా పెట్టేసి మనం దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. అంటే మనకి రింగ్ అనేది ఎందుకు పెడుతున్నాను అంటే డోరీ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ డోరీ కూడా ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, అంటే వేరే వాటికి కూడా యూస్ చేసుకునేలాగా ఇలాంటివి తీసుకున్నాను. సో ఇవేంటంటే జస్ట్ ఇలా పెట్టేస్తే అయిపోతుంది మనకి. అంటే ప్రతిదానికి మనం డోరీ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. అంటే మనం నంబర్ ఆఫ్ ఇలాంటివి మేక్ చేసుకునే వాళ్ళకైతే చెప్తున్నాను, అది యూజ్ అవుతుందని. సో ఇలా పెట్టేసి ఇదంతా కూడా నేను మళ్ళీ రోల్ చేసేస్తున్నాను. చేసేసి చక్కగా మనం ఇలా ఎక్కువ రోల్ చేసిన తర్వాత గట్టిగా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి బడ్జెట్ తక్కువలో డిఫరెంట్ మేక్ చేసుకునే వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుందండి. సో ఇలా అయితే నేను నాట్ వేసేస్తున్నాను నెంబర్ ఆఫ్ టైమ్స్. మనం పూలు అల్లుతాం కదా, సో అలా వేసినట్టు వేస్తున్నాను అనమాట నాట్ అనేది. సో ఇప్పుడు థ్రెడ్ వచ్చేసి కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం సేమ్ ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఈ హుక్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇంకా పెద్ద సైజ్ రింగ్ ఉన్న తీసుకోవచ్చు, నా దగ్గర ఈ సైజే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపుది కూడా మనం ఈ స్టిక్కర్ అనేది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనం ఇక్కడ కూడా ఒకసారి అయితే ఈ రింగ్ అనేది ఎక్కించేసుకొని ఇక్కడ మనం గ్లూ పెట్టాం కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుందండి. సో అదేంటంటే మనం ఈ లిటిల్ బిట్ ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు, మనకి లెంత్ కూడా సరిపోతుంది కాబట్టి నేనైతే ఇట్లా కట్ చేసి ఒక్కసారి ఇక్కడైతే గ్లూ అప్లై చేస్తాను మొత్తానికి కలిపి. ఎందుకంటే ఇవి మరీ 3 స్ట్రింగ్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ గ్లూ అనేది కూడా పట్టింది. సో నేను అది హార్డ్గా కనిపించకుండా ఉండడం కోసం సో ఇలా గ్లూ అప్లై చేసేసి సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఇలా నార్మల్ థ్రెడ్ అనమాట, ఇది సూయింగ్ థ్రెడ్ తీసుకొని ఇట్లా టై చేసేస్తున్నాను. టై చేసేసి ఇందాక చూపించిన విధంగానే మనం నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. అంటే మనం చక్కగా చేంజబుల్గా మేక్ చేసుకుంటున్నాం అనమాట, మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు డోరీ అనేది. సో ఇలా నాట్ కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇది సింగిల్ లేయర్ది కాబట్టి. చక్కగా ఇలాంటివి మనకి నచ్చిన కలర్లో మనం మేక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఎడ్జ్లో ఆ థ్రెడ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక్కసారి అయితే గ్లూ అప్లై చేసేస్తే మనకి ఆ నాట్స్ కూడా లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట, అంతే జస్ట్. సో ఇలా చూడండి మనకి ఇలా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి చక్కగా కాసులు అనేది మనం పెట్టుకుందాము. డిస్టెన్స్ అనేది మన ఇష్టం అండి, మనం కావాలంటే దూరంగా పెట్టుకోవచ్చు లేదా కొంచెం దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి చిన్ని కాసులనే తీసుకున్నాను. బట్ ఏంటంటే నేను ఇట్లా పైన వైపు కాకుండా క్రింద సైడ్ నుంచి అయితే పెడుతున్నాను అనమాట. సో ఇది మనకి పైన పార్ట్ కదా, మిడిల్లో అయితే ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ థ్రెడ్కి మిడిల్ చూసుకొని మనం ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇది కూడా నేను ఏంటంటే క్రింది వైపు అంటే ఇలా పెట్టి ఇలా పెడతాను అనమాట. ఫస్ట్ అక్కడ వచ్చేసి గ్లూ అనేది అప్లై చేస్తున్నాను బ్యాక్ సైడ్గా. సో ఇలా మనకి ఎగ్జాక్ట్ ఓన్లీ కాస్ వరకు కనిపించేలాగానే పెట్టి గ్లూ అప్లై చేస్తున్నాను. ఇంకా మన డిస్టెన్స్ అనేది మన ఇష్టం అండి, మనం ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నామో అలా. ఇలా అంటే డిస్టెన్స్ ఇలా జస్ట్ చూపిస్తున్నాను, అది మనం బ్యాక్ సైడ్కి తిప్పి అంటించుకోవాలన్నమాట. సో అంటించుకున్న తర్వాత ఒకసారి మనం థ్రెడ్తో నాట్స్ వేసేసుకుంటే ఇంకా జస్ట్ కదలకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది డిస్టెన్స్ అనేది. సో ఇలా మనం 11 పెట్టుకోవచ్చు, 13 పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు.
ఇలా బ్యాక్ సైడ్ గ్లూ పెట్టాను కదా, ఫ్రంట్ ఇలా మనకి కాస్ వరకే కనిపిస్తుంది అనమాట. సో లేదు అనుకుంటే కొంచెం క్రిందికి కూడా జరుపుకోవచ్చు, బట్ నాకేంటంటే కాస్ వరకు కనిపిస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో. ఇప్పుడు డిస్టెన్స్ అనేది మన ఇష్టం కాబట్టి నేనైతే ఈ డిస్టెన్స్లో పెట్టుకుంటున్నాను. బోత్ సైడ్ కూడా మనం ఈక్వల్ చూసుకుని ఒక్కొక్క కాస్ని కూడా ఇట్లా మనం లక్ష్మీదేవి బొమ్మ అనేది కనిపించేలాగా, అంటే నేను రివర్స్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు అది రివర్స్లోనే పెట్టాల్సి ఉంటుంది స్టిక్ చేయడం కూడా. సో ఇట్లా ఇలా డిస్టెన్స్ చూసుకుంటూ మనకి ఏమన్నా అంటే క్రిందికి పైకి జరుపుకోవాలంటే వెంటనే జరిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఒక నాట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది ఈ కాసులన్నిటికీ కూడా. సో ఇలా డిస్టెన్స్ చూసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇట్లా డిస్టెన్స్ అనేది కొంచెం జరుపుకున్నానండి దగ్గరికి, అంటే మన ఇష్టం అనమాట. కొంచెం డిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ డిస్టెన్స్లో చేసుకున్నాను. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత తిప్పి చూపిస్తాను. ఆ తర్వాత మనకి బాగుంది అనుకుంటే మనం చక్కగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. లేదు డిస్టెన్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రంట్ చూసిన లుక్ని బట్టి కావాలంటే కొంచెం గ్యాప్ తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చెయ్యొచ్చు. బట్ వెంటనే అయితే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది జరుపుకోవడానికి. గ్లూ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మనం అది తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా అన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్లూ అనేది కంప్లీట్గా డ్రై అవ్వలేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకుని ఈ డిస్టెన్స్లో అయితే పెట్టుకున్నాను. ఫ్రంట్ లుక్ కూడా చూపిస్తాను మీకు. ఇలా అయితే వస్తుందన్నమాట. సో నాకు ఇట్లా చాలా అనిపించింది. మరీ దగ్గరగా పెట్టలేదండి, మరీ దూరంగా పెట్టలేదు. సో ఇలా పెట్టుకున్నాను. కొంచెం డ్రై అయిన తర్వాత ఎలా స్టిచ్ వేస్తాననేది చూపిస్తాను. సో నార్మల్ థ్రెడ్ని అయితే ఇట్లా నార్మల్ హెమ్మింగ్ చేసుకునే నీడిల్కి అయితే ఎక్కించానండి. ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కదా ఇవి అంటించుకున్నాము. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా స్టార్ట్ చేసి ఈ మధ్యలో అంటే మనం ఎడ్జ్లో నాట్ వేసుకుంటాం కదా, ఈ మధ్యలో నుంచి అయితే తీస్తున్నాను. తీసి ఇట్లా సేమ్ మనం ఎక్కడైతే ఇచ్చేసామో అక్కడే జస్ట్ అలా ఒక టాకాలాగా వేసేసుకుంటే సరిపోతుందండి. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే ఏంటంటే కాటన్ థ్రెడ్ కూడా మనకి విజిబిలిటీ ఉండదు. ఫ్రంట్ ఒకవేళ ఒక థ్రెడ్ ఏమన్నా వెళ్ళినప్పటికీ కూడా మనకి విజిబిలిటీ లేకుండా ఉంటుంది నీట్గా. సో ఇట్లా అంటే మనకి ఇది హోల్ అనేది ఇలా వస్తుంది కదా, ఇట్లా ఒక్కసారి ఈ హోల్లో నుంచి ఇట్లా తీసిన తర్వాత మళ్ళీ చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి వేస్తున్నాను, మళ్ళీ ఈ హోల్లో నుంచే బయటికి తీస్తున్నాను. తీసి జస్ట్ మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసి కిందకి. సో నెక్స్ట్ కాసు దగ్గర నుంచి తీస్తున్నాను అనమాట. ఇలా ఇలా అన్ని కాసుల్ని కూడా మనం ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇట్లా లాస్ట్ వరకు అయితే కాసు కూడా పెట్టేశానండి. సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం నాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఇది జస్ట్ నా చేతికి కొంచెం గ్లూ ఉండటం వల్ల ఇలా చిక్కుపడిందండి. సో నార్మల్గా అయితే ఇలా వచ్చేస్తుంది. ఇంకొకసారి వేసేసుకుని మనం థ్రెడ్ కట్ చేసేసుకుందాము. ఓకే, మనకి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను. ఇక్కడ అనేది లాస్ట్లో ఒక్కసారి మనం కొంచెం గ్లూ అనేది పెట్టేస్తే ఆ థ్రెడ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఈ గ్లూ అనేది ఏమీ కనిపించదండి. సో ఇట్లా అప్లై చేశాను. ఇలా వస్తుందన్నమాట మనకి. చూడండి కాసులు కూడా మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా ఇలా పెట్టుకున్నాను.
సో 11 పెట్టానండి టోటల్గా. మన ఇష్టము, మన నెక్ లెంత్ని బట్టి పెట్టుకోవచ్చు. వెనకాల డోరీ పెట్టడం వల్ల ఏంటంటే ఎలాంటి నెక్కకైనా, అంటే కొంచెం సన్నగా ఉన్న నెక్కకైనా, బ్రాడ్గా ఉన్న నెక్కకైనా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఇలా ఈ హుక్ అనేది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇటు సైడ్ కూడా అంతే. అండ్ ఇదేంటంటే రిమూవబుల్ కాబట్టి మనం వేరే కలర్ది మేక్ చేసుకున్నా ఇంకొక స్టైల్లో కూడా అలా మేక్ చేసుకోవచ్చు కదా. సో ఈ ప్లేస్లో ఏంటంటే కాసులు కాకుండా మ్యాంగోస్ ఉంటాయి, అవి మ్యాంగో చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. లేదు అంటే పర్ల్ పెట్టుకోవచ్చు అండి, గోల్డ్ బాల్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. సో నేనేంటంటే శ్రావణ మాసం కాబట్టి ఇట్లా అమ్మవారిది చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేశాను. సో ఇలా కొంచెం మనం థ్రెడ్ అనేది లూజ్గా జరుపుకోవడం వల్ల కొంచెం బ్రాడ్గా వస్తుంది, అంటే సన్నగా ఉంటుందన్నమాట, ఎక్కువగా థిక్గా ఉండదు. బట్ ఇలా చూడండి, ఇక్కడ ఏంటంటే కొంచెం ఇలా లూజ్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ లూజ్ చేశాను, ఇది కొంచెం దగ్గరగా ఉందంటే ఇలా లూజ్ చేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి లూజ్ అవుతుందన్నమాట, అంతే. ఈ బిగ్ సైజ్ బుట్టలండి ఇలా మనకి దొరుకుతాయి అన్నమాట బయట. ఈ మెరూన్ కలర్ థ్రెడ్డే తీసుకున్నాను. అండ్ ఇట్లా మనం లైన్స్ తీసేసుకోవాలన్నమాట, అంటే రోల్ చేసుకుని ఇక్కడ గ్లూ అనేది అప్లై చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నేను 30 వరకు తీసుకున్నానండి. సో మనం మేక్ చేసుకునే బుట్ట సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా బిగ్ సైజ్ నీడిల్ తీసుకొని ఇంకొక వైపు, అంటే గ్లూ అప్లై చేసిన వైపు కాకుండా ఇంకొక వైపు అయితే ఈ థ్రెడ్స్ అన్నీ నీడిల్లోకి అయితే ఎక్కించుకుంటున్నాను. సో నీడిల్తో అయితే మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు కాబట్టి, లేదు అంటే దీంతో అయినా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ కూడా ఎక్కిస్తున్నాను. సో ఇలా ఎక్కించేసానండి. ఇదేమో మనం గ్లూ అప్లై చేసుకున్న వైపు. సో ఇక్కడి వరకు అయితే ఈ నీడిల్ని తెచ్చేస్తున్నాను. సో ఇలా తెచ్చిన తర్వాత ఈ లైన్స్ అన్నీ మనం ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఇంకొక వైపు, అంటే రెండొక వైపు మనము ఇక్కడ కూడా ఈ గ్లూ అప్లై చేసుకొని ఈ బుట్ట లోపల వైపుకి మనం ప్లేస్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా నీట్గా అనుకుంటూ కొంచెం సేపు హోల్డ్ చేసి పట్టుకోండి. అది కొంచెం డ్రై అయిన తర్వాత అయితే మనం ఇలా థ్రెడ్స్ అన్నీ నీట్గా అనుకుంటూ మేక్ చేసుకోవచ్చు. సో ఇలా అనుకున్న తర్వాత ఇది ఇలా మళ్ళీ నెక్స్ట్ దాని ప్రక్కగా మనకి ఈ లోపల పార్ట్ అనేది కనిపించకుండా కవర్ చేసుకుంటూ మొత్తం రోల్ చేసుకోవాలండి. సో ఇలా నీడిల్కి ఎక్కించుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఈజీ ఉంటుంది. సో నేను మొత్తం ఇట్లా రోల్ చేసేసి చూపిస్తాను మీకు. ఇది మొత్తం కూడా ఇలా నేను ఫిల్ చేసేసానండి. ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకుని లోపల వచ్చేసి మనం మొత్తం గ్లూ ప్లేట్ వేసుకోవాలన్నమాట ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ లక్ష్మీ కాసుల్ని ప్లేస్ చేసుకుంటున్నాను. నేను 8 పెట్టుకుంటున్నానండి, అష్టలక్ష్మణలాగా 8 అయితే పెట్టుకుంటున్నాను, అంటే కొంచెం డిస్టెన్స్తో ఇట్లా పైన వైపే పెట్టుకుంటున్నాను గ్లూ అనేది. సో ఇట్లా కొంచెం డిస్టెన్స్తో 8 వచ్చేలాగా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా 8 ప్లేస్ చేసుకున్నానండి. మనకి డ్రై అయిపోయిన తర్వాత ఈ గ్లూ అనేది ఏమీ కనిపించదు. సో ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకొని నేను పైన వచ్చేసి ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకుంటున్నాను అనమాట. మనం స్టడ్ లాగా కూడా చేసుకోవచ్చు, బట్ హ్యాంగింగ్ బాగుంటుంది అనిపించి నేను అలా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం కింద సపోర్ట్ కోసం తీసుకున్నానండి. ఒక చిన్న బీడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, బీడ్ అనేది మనకేమీ కనిపించదు అనమాట. సో లోపల వైపు ఉంటుంది కాబట్టి కనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంకొంచెం పెద్ద బీడ్ అనమాట సపోర్ట్ కోసం జస్ట్ పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో నుంచి ఇలా క్రింద నుంచి పైకైతే తీస్తున్నాను అనమాట. జస్ట్ ఇది ఇలా వచ్చేస్తుంది. మనం కొంచెం కాసులు డ్రై అయిపోయిన తర్వాత అయితే దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్లేస్ కొంచెం మూవ్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఇది హ్యాంగ్ది ఇట్లా పెట్టేసుకొని దీన్ని మనం ప్లయర్తో అయినా తిప్పుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు నేనేంటంటే ఇలా మనం బుట్టకి పైన ఇలా గోల్డ్ కలర్ది అయితే ఒక
యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్లవర్ షేప్లో ఉందన్నమాట, కొంచెం అందంగా కనిపిస్తుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని ఇది జస్ట్ హ్యాంగ్ కోసం పెట్టేసుకుంటున్నాను అనమాట. మనం చేతితో కూడా ఈజీగానే చేయొచ్చండి. ఇది చక్కగా మనకి టర్న్ అయిపోతుంది. లేదు అని అంటే ఇలా ప్లయర్ సహాయంతో మొత్తం కూడా ఇది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం చేసేస్తున్నాను. ఇలా పైన అయితే హ్యాంగ్ చేశానండి. మనకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ గ్యాప్స్ కూడా కనిపించకుండా, ప్లస్ మనకి ఇట్లా పైన ఉంది కదా, ఇది కనిపించకుండా నేను కవర్ చేసేస్తున్నానండి. సో దానికోసం అయితే ఇలాంటివి తీసుకున్నాను. మనం జస్ట్ చైన్ టైప్ వస్తుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు, స్టోన్ లైన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నేనైతే ఇవి పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం చుట్టూరా పెట్టేస్తానండి. సో ఇట్లా చుట్టూ కూడా పెట్టేసుకున్నానండి. మనం కొంచెం అంటే గ్లూ అనేది ఇప్పుడు కనిపిస్తుంది కానీ డ్రై అయిపోయిన తర్వాత మనకేం కనిపించదు. అండ్ మనం ఏమన్నా అంటే ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా, ఇవి లైన్గా వచ్చినాయా లేదా చూసుకోవాలన్నా కొంచెం మనకి డ్రై అవ్వకముందే మనం సెట్ చేసేసుకుంటే, పక్కన పెట్టేసుకుంటే డ్రై అయిపోతుంది. సో నేను ఇంకొక బుట్ట కూడా మేక్ చేసేసి చూపిస్తాను. 2 రెడీ అయిపోయినాయండి. కొంచెం ఈ గ్లూ అనేది డ్రై అయితే మనకి ఇట్లా ఏం కనిపించదు అనమాట. సో చూసారు కదా ఇలా. అండ్ ఇవి వచ్చేసి నేను అష్టలక్ష్ముల్ని పెట్టుకున్నాను, 8 పెట్టుకున్నాను, చాలా బాగున్నాయి. సో మనం కంప్లీట్గా చైన్తో పాటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చైన్ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మనం, సో ఇది తీసేసి చూపిస్తాను ఒకసారి మీకు. ఇలా వస్తుందన్నమాట. సెట్గా పెట్టుకోవచ్చు, కావాలంటే మనం బ్యాంగిల్స్ని కూడా మేక్ చేసుకోవచ్చండి. ఇలా వస్తాయి. ఇది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. సో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో పెట్టుకుంటే లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుందండి. ఒక్కసారి దగ్గరగా చూడండి. సో ఇలా. ఇంతకు ముందు అయితే నేను బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్తో కూడా చేశానండి. ఇది వచ్చేసి మరూన్ కలర్ అనమాట. బుట్టాలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇవి ఇంకొక స్టైల్లో చేశాను. అలా మనం డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చండి. అండ్ ఇవి వచ్చేసి ఊలెన్ థ్రెడ్తో చేసిన బ్యాంగిల్స్ అనమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అంటే రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్తో జ్యువెలరీ మేకింగ్ అనేది డిఫరెంట్గా చేస్తూ ఉన్నాను. అవి వీడియోస్గా తీసి అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి అవి ఎలా వచ్చినాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ నేను మేక్ చేసిన ఈ జ్యువెలరీ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.